రీసెంట్‌గా 'మ్యాడాక్ యూనివర్స్' టియర్ 2 రేంజ్ మార్కెట్ నుండి ఇప్పుడు టియర్ 1 రేంజ్ వరకు అంటే బాలీవుడ్‌లో బాగా క్రేజ్ అయిన మార్కెట్‌ని ఈ ప్రొడక్షన్ టీమ్ దాంతో పాటు ఈ సినిమాటిక్ యూనివర్స్ కూడా ఎర్న్ చేస్తుంది. బట్ 3-2 రేంజ్ మార్కెట్‌ని ఈ తమ మ్యాచ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇది ఒక స్టాండ్ అలోన్ సెపరేట్ ఫిల్మ్ కాబట్టి. కాకపోతే క్రాస్ ఓవర్స్ ఈ టైప్ ఆఫ్ క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మరీ హై రేంజ్ బజ్‌ని అయితే క్రియేట్ చేయలేకపోయారు కానీ ఒక లెవెల్‌లోని మంచి బజ్ అనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'ముంజియా' బాగా లో బడ్జెట్‌లోని లో ఓపెనింగ్ కానీ స్లీపర్ హిట్‌లో లాంగ్ రన్‌లో గట్టిగా ఆడింది. పోతే ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత సేమ్ ఆ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. బట్ 'మ్యాడాక్' వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ శాతం ఉందేమో అనిపించింది. ఎందుకంటే చాలా వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువయ్యాయి. అంటే వైడర్ ఆడియన్స్ కి ఎక్కువ పాపులేషన్ ని టార్గెట్ చేసేలాంటి ఎలిమెంట్స్ అయితే మాత్రం పెట్టారు. సో సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడే అనిపిస్తుంది కాన్సెప్ట్ అయితే ఉంది స్టోరీలోని, కానీ చాలా వరకు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ లైక్ అదిరిపోయే గూస్ బంప్స్ ఇచ్చేలాంటి బేడియా క్యామియోస్, క్రాస్ ఓవర్ ఎలిమెంట్స్, యాక్షన్ తో పాటు ఇంక్లూడింగ్ ఐటమ్ సాంగ్స్. అంటే యాక్షన్ అంటే స్టోరీలో భాగమే, రొమాన్స్ కూడా స్టోరీలో భాగమే. ఆల్సో కామెడీ కూడా చాలా వరకు క్యారెక్టర్స్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా స్టోరీలోని స్కోప్ ఉంది కాబట్టి పెట్టొచ్చు. బట్ మోస్ట్లీ ఈ ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ కూడా కమర్షియల్ గా ఎక్కువ ఆడియన్స్ ని టార్గెట్ చేయడానికి ఫోర్స్డ్ గా ఈ కలర్ఫుల్ గా ఉండాలని ఆ లైట్ సెట్టింగ్స్ గానీ ఆ కాస్ట్యూమ్స్ గానీ ఇలాంటివి ఒక ఫిల్మ్ లవర్స్ కి అయితే కొద్దిగా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కి ఇవన్నీ అవసరం లేదు కదా అని రేడియన్ చూస్తున్నప్పుడు వేర్ వుల్ఫ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ లో చూసినప్పటికీ ఒక ప్రాపర్ క్యారెక్టర్ గానీ స్క్రిప్ట్ ఒక ఎగ్జిక్యూషన్ గానీ ఆ ఫిల్మ్ లో దక్కింది. బట్ ఈ వ్యాంపైర్ స్టోరీ కాన్సెప్ట్ అనేది ఎగ్జాక్ట్ గా హాలీవుడ్ రిలేటెడ్ కాదు. అంటే వెస్ట్రన్ డ్రాకులా వ్యాంపైర్ కాన్సెప్ట్ కాకుండా ఇండియాలోని కూడా ఒకప్పుడు ఏన్షియంట్ మిత్స్ అయితే ఉండేవన్నమాట, బేతాల్స్ అని. సో వాటిని బేస్ చేసుకుని తీశారు. ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కాన్సెప్ట్. ఆఫ్ కోర్స్ వ్యాంపైర్, డ్రాకులా టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇప్పుడులోని అంత భయాన్ని చేయలేవు బ్రో, జంప్ స్కేర్స్ ని పెట్టలేవు. స్కారీగా ఉంటున్నప్పటికీ ఒక హారర్ యాక్షన్ కదా అనుకోవచ్చు, కానీ ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు అద్భుతమైన హారర్ ని కూడా జనరేట్ చేయొచ్చు అనిపించింది. బట్ ఆ జంప్ స్కేర్స్ ని కానీ అంత భయాన్ని క్రియేట్ చేస్తే రెగ్యులర్ ఆడియన్స్ కి బాక్స్ ఆఫీస్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. అందుకని ఇలాంటివి తగ్గించేస్తున్నారా అనిపించింది. లిటరల్లీ హాలీవుడ్ లో కూడా చాలా వరకు జంప్ స్కేర్స్, స్కేరీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటే సినిమా స్కోర్ ఆడియన్స్ తక్కువ ఇస్తారు. అంటే ఎక్కువ మందికి రికమెండ్ చేయరు, చాలా భయంకరంగా ఉంది వెళ్ళకండి అన్నట్టు. కానీ మనలాంటి యూత్ కి జంప్ స్కేర్స్ ఎక్కువ ఉన్నాయంటేనే చూడాలనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. సో లిటరల్లీ సినిమాలో ఆ జంప్ స్కేర్స్, స్కేరీ ఎలిమెంట్స్ ఎక్కువగా పెట్టలేదు, ఎక్కువ ఆడియన్స్ ని టార్గెట్ చేద్దామని. దాంతో పాటు ఇక హారర్ అంటే జంప్ స్కేర్స్ మాత్రమే కాదు, ఈవెన్ వ్యాంపైర్ హారర్ గానీ, ఏలియన్ హారర్ గానీ, మాన్స్టర్ హారర్ గానీ, యానిమల్ హారర్ గానీ, సీరియల్ కిల్లర్ హారర్ గానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హారర్ జానర్లో. ఆ డేంజర్, టెన్షన్ అనేది సో ఆ టైప్ లో ఉంటుంది, కానీ మరి ఎక్కువ జంప్ స్కేర్స్ ఈ టైప్ లో ఏమి ఉండవు. కానీ ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు రెగ్యులర్ ఆడియన్స్ ని అలా ఎంటర్టైనింగ్ చేయడానికి కమర్షియల్ ఎలిమెంట్స్, పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి సినిమాలో. దీనివల్ల కలెక్షన్స్ పరంగా కానీ, ఎక్కువ మందికి రీచ్ అవ్వడం పరంగా కానీ అంతా కూడా బాగా వర్క్ అయిపోతుంది. కానీ ఇవే మైనస్ పాయింట్స్ అయ్యాయా అని పర్సనల్ గా నాకు అనిపించింది. మేబీ అదర్ ఫిల్మ్ లవర్స్ కి కూడా అనిపించచ్చేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్యామిలీస్, కిడ్స్ ని, ఎక్కువ మంది పాపులేషన్ ని టార్గెట్ చేయడానికి అంత భయంకరంగా అలాంటి జంప్ స్కేర్స్ ఇలాంటి ఎలిమెంట్స్ పెట్టకపోతే ప్యూర్ హారర్ జానర్ ఫ్యాన్స్ కి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయలేదు, మినిమం ప్రెజెంటే చేయలేదు కనీసం కూడా అనిపిస్తుంది కదా. అట్లీస్ట్ 3-2లో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టినా వాటిని కూడా కొంతవరకు పెట్టారు, ఒక హారర్ టెన్షన్ ని మెయింటైన్ చేశారు. ఈవెన్ ముంజియాలో కూడా కొంతవరకు ఉంటుంది. ఈవెన్ బేడియాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ, కంప్లీట్ గా స్టోరీ డ్రివెన్ ఫిల్మ్ లానే, క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ లానే వెళ్తుంది గ్రౌండెడ్ గా. స్టోరీలోని ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడం, ట్విస్ట్ ని రివీల్ చేయడం ఇదంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడ స్టోరీ టెల్లింగ్ లో అది క్లియర్ గా మిస్ అయింది. అందువల్లనే బేడియా తోటి ఒక స్ట్రాంగ్ క్యామియో క్రాస్ ఓవర్ ని ప్లాన్ చేశారు. ఆ సీన్, ఫ్రేమ్స్, విజువల్స్ అదిరిపోయాయి. కాకపోతే విఎఫ్ఎక్స్ ఈ బడ్జెట్ సరిపోదు ఆ సీన్స్ కి, ఇంకా పెంచాలనిపించింది. కానీ కాన్సెప్ట్ లోని సేమ్ బేడియాలోని ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేయకుండా ప్రెడిక్టబుల్ గా కమర్షియల్ గా చెప్పడం మైనస్ పాయింట్ అనిపించింది. కామెడీ సీన్స్ కూడా క్యాజువల్ కాన్వర్సేషన్ లోనే పెట్టడం వలన కొన్ని సీన్స్ నేచురల్ గా వర్క్ అయ్యాయి, కొన్ని సీన్స్ ఫోర్స్డ్ గా, అన్నెసరీగా అనిపిస్తాయి. కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు. కానీ విలన్ క్యారెక్టర్ ని టెరిఫైయింగ్ గా, భయంకరంగా చూపించవచ్చు. కామెడీ ఎలిమెంట్ ని యాడ్ చేయడం వలన చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆ టెరిఫైయింగ్ ఎలిమెంట్ అనేది క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా ఫీలే రాదు. నవాజుద్దీన్ సిద్దిక్ లాంటి టాప్ యాక్టర్ ని తీసుకున్నా కూడా ఛాన్స్ యూజ్ చేసుకోలేదు, కానీ తర్వాత ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు క్లైమాక్స్ లో ఉంది. బట్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకారం ఈ క్యామియోస్, క్రాస్ ఓవర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా స్టోరీకి అవసరం కాబట్టి ఆ బేడియా క్రాస్ ఓవర్ అయితే అదిరిపోయేలాంటి ఫీల్ ఇచ్చింది. అంటే ఈవెన్ హాలీవుడ్ లో కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద ఏ సినిమాటిక్ యూనివర్స్ లేదు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ మీద ఈ యూనివర్స్ ఇక్కడే దొరుకుతుంది. క్యామియోస్ అంటే ఆ వైఆర్ఎఫ్ వాళ్ళు సంబంధం లేకుండా ఆ స్పై యూనివర్స్ లో పెట్టినట్టు కాకుండా మంచి కనెక్షన్ స్టోరీకి ఉంది. సో ఇక్కడ బాగా వర్క్ అవడం వలన వైఆర్ఎఫ్ వాట్ ద ఎఫ్ అనుకోవడమే. ఇంకొక హిట్ మేడాకి క్లియర్ గా దొరికిపోయింది. మేబీ వాళ్ళు బేడియా టైంలో ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కాలేదు కాబట్టి ఈ టైప్ లో ఎలా చెప్తేనే ఆడియన్స్ కి రీచ్ అవుతుందని చెప్పి డబ్బింగ్ లో కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశారేమో. యా మేబీ ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు, హిట్ అయిపోవచ్చు. కానీ పర్సనల్ గా ఫిల్మ్ లవర్స్ కి ఇవే మైనస్ పాయింట్స్ అనిపించవచ్చు. ఆ కాన్సెప్ట్ ని ఇంతకన్నా అద్భుతంగా వాడుకోవచ్చు కదా అనే ఫీలింగ్ తో.
ఆయుష్మాన్ ఖురానా గారు కామెడీ బాగా చేశారు అండ్ అపర్ శక్తి ఖురానా వాళ్ళ బ్రదర్ కి సంబంధించిన ఒక స్మాల్ రిఫరెన్స్ కూడా సినిమాలో చాలా బాగుంది. పరేష్ రావల్ గారి క్యారెక్టర్ కామెడీ కూడా బానే ఉంది. ఇక రష్మిక మందన అయితే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ లో కనిపించడం వల్లనేమో హిందీలో అంత బజ్ జనరేట్ చేయలేకపోయింది, అంటే ఒక ఫటిక్ క్రియేట్ అయింది అంటున్నారు. మరి క్యారెక్టర్ వైల్డ్ క్యారెక్టరే, కాకపోతే అమాయకత్వం కనిపించాలి. అది ఎందుకో క్లారిటీ ఇవ్వలేదన్నమాట. క్యారెక్టర్ ఆరిజిన్ లాంటిది, ఫ్లాష్ బ్యాక్ సంబంధించి ఆ అమాయకం ఇరికించమనే ఫీల్ వచ్చింది. అంటే హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనే టైప్ ఆఫ్ స్టీరియోటైప్స్ కొన్ని చోట్ల కనిపించింది. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వలన కొన్ని చోట్ల లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. అంటే బాగా స్మాల్ గా, అంటే ఈ కాన్సెప్ట్ ని ఇంకా కన్విన్సింగ్ గా రాసుకోవచ్చు. అంటే ఇదే ఫామ్ లో కంటిన్యూ చేస్తూ వెళ్తే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఫస్ట్ సాగా అద్భుతమైన సక్సెస్ వస్తుంది. ఆ తర్వాత రొటీన్ అయిపోయే ఛాన్స్ ఉందేమో అనే ఫీల్ వస్తుంది. మరి చూద్దాం ఎంతవరకు మ్యాడాక్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ప్రస్తుతానికైతే ఆ క్యామియో, క్రాస్ ఓవర్ ఎలిమెంట్స్, క్రెడిట్స్ కూడా బాగున్నాయి. ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ని చాలా బాగా కంటిన్యూ చేస్తుంది వీళ్ళే అని చెప్పాలి. సో చాలా మంది కొద్దిగా వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు, అంటే కమర్షియల్గా ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 7.25/10. మీకైతే నా రివ్యూ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.